అండి అందరికీ. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వరాహి సభనైతే నిర్వహించడం అయితే జరిగింది. ఈ వరాహి సభ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక సనాతన ధర్మ డిక్లరేషన్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కోర్టుల మీద కొన్ని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే రీసెంట్‌గా లడ్డూ మీద జరుగుతున్న కోర్టుల విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా కీలకంగా పరిణమిస్తున్నాయి. చాలా కీలకంగా ఆయన వ్యాఖ్యలకైతే ఆసక్తిని అయితే రేపుతా ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే కోర్టులు సనాతన ధర్మాన్ని దూషించే వాళ్ళకి న్యాయాన్ని చెబుతున్నాయి కానీ సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళకి మాత్రం న్యాయం అందించట్లేదు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కోర్టులు పనిచేస్తున్నాయి అన్నట్లుగా ఆయన కోర్టుల మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా కోర్టులు కనుక పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద కంటెంట్ ఆఫ్ కోర్టు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది, కోర్టు ధిక్కరణ కేసు కింద. కాకపోతే ఈయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రీసెంట్గా లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు, అలాగే రీసెంట్గా మనందరికీ తెలుసు కదా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడుకు సంబంధించిన డిప్యూటీ సీఎం, రీసెంట్గా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. స్టాలిన్ అంటే తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి కొడుకు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. అలాగే గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ హిందువుల మీద చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలన్నిటిని కూడా ఆయన తన మైండ్లో ఉంచుకొని మాట్లాడినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ప్రధానంగా కోర్టులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సనాతన ధర్మానికి సంబంధించిన జడ్జిలు చాలామంది ఉన్నా కానీ వాళ్ళు మాత్రం ఎందుకో కానీ ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నట్లుగా ఆయన కోర్టుల మీద కొన్ని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఏ ఇంటెన్షన్తో అన్నారో మనకైతే తెలియదు కానీ ఒక రకంగా కోర్టులు మాత్రం ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంటే చాలా తీవ్రంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.